హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. శేర్లింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, ఆర్సీపురం, కుకట్పల్లి, మణికొండ, కాజాగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్ దాదాపు 2 గంటల సేపు భారీ వర్షం కురిసింది. అయితే ఆయా ప్రాంతాల్లో వర్షం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్తిగా ఆగకుండా తెల్లవార్లు కురుస్తూనే ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు శంషాబాద్, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్, చంద్రాయనగుట్టపై ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని శంషాబాద్, రాజేంద్రనగర్, కొత్తూర్, చేవెళ్ల, మొయినాబాద్, షాద్ నగర్ ప్రాంతాల ప్రజలను అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ లాంటి భయంకరమైన ఉరుముల తుఫాను విరుచుకుపడుతుందని, లోతట్టు ప్రాంతాల్లోకి హఠాత్తుగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హైదరాబాద్తో పాటు రాబోయే 2 గంటల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఊహించని రీతిలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. బయట పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అత్యవసర సహాయక బృందాలు విజ్ఞప్తి చేశాయి. కార్లో కదండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను మళ్ళీ కొద్దిగా